2 రోజులుగా వర్షాలు తెరిపినివ్వడంతో కేరళలో వరదలు తగ్గుముఖం పట్టాయి. రహదారులు, రైల్వే సర్వీసులను పాక్షికంగా పునరుద్ధరించారు. వరద నీటి నిల్వ కారణంగా అంటురోగాలు వ్యాప్తి చెందకుండా పారిశుద్ధ్యంపై సహాయ సిబ్బంది దృష్టి పెట్టారు. వరద బాధితుల కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్రం, స్వచ్ఛంద సంస్థలు పంపిన సహాయ సామాగ్రి కేరళకు చేరుకుంటుండగా ఆశ్రయం కోల్పోయిన వారికి పునరావాసం కల్పించేందుకు 2,600 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వాలని కేరళ మంత్రివర్గం కేంద్రాన్ని కోరింది. వరుణుడు శాంతించడంతో కేరళ వరదల నుంచి క్రమంగా కోలుకుంటోంది. అనేక ప్రాంతాల్లో వరద నీరు తగ్గడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. వరద ఉధృతికి తెగిపోయిన రహదారులు, ఆగిపోయిన రైల్వే సర్వీసులను పాక్షికంగా పునరుద్ధరించారు. నేడు కొచ్చికి మరిన్ని విమానాలు తిరుగుతున్నాయి. వరదలు తగ్గుతున్న నేపథ్యంలో పారిశుద్ధ్యం, అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టడంపై కేరళ సర్కారు దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు వరద నీరు నిండిన ప్రాంతాలు అపరిశుభ్రతతో బురదతో నిండిపోయాయి. ఆ ప్రాంతాలను శుభ్రం చేసే పనిలో విపత్తు నిర్వహణ సిబ్బంది తలమునకలయ్యారు. రెండు రోజులుగా వానజాడ లేకపోయినప్పటికీ వరదలు తీవ్ర ప్రభావం చూపిన ఎర్నాకుళం, త్రిశూర్, అళప్పుజ, కొల్లాం జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఇంకా వరద నీటి ప్రవాహం తగ్గలేదు. ఆయా ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ సహాయ శిబిరాలకు తరలిస్తోంది. ఇంకా వరద ఉధృతి తగ్గనందున ఓనం సందర్భంగా శబరిమలకు వెళ్లవద్దని ట్రావెంకోర్ దేవస్వం బోర్డు భక్తులకు సూచించింది. వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు విషసర్పాలు కొత్త సమస్యలు సృష్టిస్తున్నాయి. నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చిన పాములు ప్రజలను కాటేస్తున్నాయి. ఎర్నాకుళం, త్రిశూర్ వంటి ప్రాంతాల్లో పాముకాట్లతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే వారికి సైన్యం, వైద్య బృందాలు చికిత్స అందిస్తున్నాయి. కేరళ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 3,274 సహాయక శిబిరాల్లో 10,78,000 మంది ప్రజలు తలదాచుకుంటున్నారు. వారిలో 2 లక్షల మంది మహిళలు కాగా 12 ఏళ్లలోపు పిల్లలు 1,00,000 మందికి పైగా ఉన్నారు. కేరళ ప్రభుత్వం, కేంద్రం, దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు వారికి ఆహారం, ఇతర అవసరమైన సామగ్రిని సరఫరా చేస్తున్నాయి. కొచ్చిన్ పోర్ట్ ట్రస్టుకు నౌకల ద్వారా సహాయ సామగ్రి వచ్చి చేరుతోంది. విమానాల ద్వారా కూడా సామగ్రిని తరలిస్తున్నారు. సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్న వారికి పునరావాసం కల్పించడమే ఇప్పుడు పెద్ద సమస్య అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెబుతున్నారు. యుఏఈ ప్రభుత్వం 700 కోట్ల రూపాయల సాయం ప్రకటించిందని ఆయన చెప్పారు. దెబ్బతిన్న రహదారులు, ఇళ్లు, ఇతర మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించడానికి కనీసం 37,000 కోట్ల రూపాయలు అవసరమని ఆయన తెలిపారు. 46,000 హెక్టార్లలోని 1,000 కోట్ల విలువైన పంటలు దెబ్బతిన్నట్లు ఆయన వెల్లడించారు. ఉపాధి హామీ సహా కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కేరళ పునరావాస, పునరుద్ధరణ పనుల కోసం 2,600 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రాన్ని కేరళ మంత్రివర్గం కోరింది. ఓపెన్ మార్కెట్ నుంచి నిధుల సమీకరణకు వీలుగా రుణ పరిమితి స్థాయిని పెంచాలని కూడా విజ్ఞప్తి చేసింది. వరదలతో అల్లాడుతున్న కేరళకు ప్రధాని మోదీ 500 కోట్ల తక్షణ సాయంగా ప్రకటించగా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు మరో 180 కోట్లు ప్రకటించాయి. ప్రస్తుతం కేరళకు వైద్యులు, నర్సులు, ప్యాకేజింగ్ ఆహారం కావాలని కేంద్ర మంత్రి కేజే అల్ఫోన్స్ విజ్ఞప్తి చేశారు. సహాయ పునరావాస చర్యల కోసం నిపుణులైన ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, ఇతర వృత్తి నిపుణులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన కోరారు. కేరళ వరద బాధితులకు విరాళాల వెల్లువ కొనసాగుతోంది. త్రిపుర ప్రభుత్వం ₹1,00,00,000 ఆర్థిక సాయం ప్రకటించగా మధ్యప్రదేశ్ పోలీసులు ₹1,31,00,000 విరాళం ప్రకటించారు. అదనంగా తమ ఒకరోజు వేతనం విరాళం ఇవ్వనున్నట్లు వారు చెప్పారు. జమ్మూ కాశ్మీర్ బ్యాంకు ఉద్యోగులు కేరళ వరద బాధితులకు ₹11 కోట్ల విరాళం ప్రకటించారు.